మన హోటల్లో ఈరోజు 5 కేజీస్ దమ్ బిర్యానీ చేస్తున్నాం. అది ఎట్లా అనేది ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో పెడతా. వీడియోలో అయితే నాకు టైం సరిపోలేదు చేయడానికి. సరిపోయిన టైంలో నేను తీసిపెట్టే వీడియో అంటే మ్యాక్సిమం ట్రై చేస్తున్నా వీడియోస్ తీద్దాం పెడదాం మంచి కంటెంట్తోనే. అంటే నేను కుకింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి తీయడానికి అవ్వట్లేదు. అప్పుడు మొబైల్ పెట్టుకుంటే దానికి ఆయిల్ అంటుకోవడం వల్ల హ్యాంగ్ అవుతుంది మొబైల్. ఈరోజు అయితే మా అసిస్టెంట్ని రైస్ అది వేయమని చెప్పి నేనైతే వీడియో తీయడం జరిగింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే నేను ఎటువంటి వీడియోస్ చేయడానికి మంచిగా నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఇట్లాంటి వీడియోలు తీసి పెడదామని, కానీ పెట్టడానికి నాకు మార్నింగ్ వెళ్ళిన నుంచి టైం సరిపోవట్లేదు. 1 by 1 మార్నింగ్ నుంచి దగ్గర 20-30 రకాల కర్రీస్ చేస్తూ ఉంటాను మా హోటల్లో. పెడదామంటే టైం సరిపోవట్లేదు. అంటే టైం అంటే నాకు వెళ్ళిన కానీ ఫుల్ వర్క్ ఉంటుంది. ఆ టైం చూసుకుని దొరికిన టైంలోనే చిన్న చిన్న వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈరోజు అయితే ట్రై చేసి అన్నీ రెడీ చేసి మా స్టూడెంట్తో ఈ రైస్ అది పైన వేసి వీడియో తీశాను. ఫుల్ వీడియో అయితే దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో ఎట్లా చేయాలని నెక్స్ట్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కంపల్సరీ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ మాస్టర్ వీరేంద్ర. మన ప్రవీర్ వీడియోస్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. ఎందుకంటే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళని అందరూ ఎంకరేజ్ చేస్తారు, మాకు చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళని ఎవరు చేయరు. అందుకని దయచేసి కొద్దిగా ఎంకరేజ్ చేస్తే మీ ఎంకరేజ్మెంట్తో ఇంకా మరికొన్ని వీడియోలు పెడదామని కోరుకుంటున్నా. అంటే ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ ఎట్లా చేయాలి, మటన్ కర్రీ ఎట్లా చేయాలి అటువంటి వీడియోస్ కూడా చేస్తాను నెక్స్ట్ నా ఛానల్లో. వాటిని కూడా మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. రెండోది బిర్యానీ, దమ్ బిర్యానీలోనే ఒక 20 టైప్స్ ఉన్నాయి. అవి ఎట్లా చేయాలి ఆ 20 టైప్స్లో హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎట్లా, కర్ణాటక దమ్ బిర్యానీ, మహారాష్ట్ర దమ్ బిర్యానీ, ఆంధ్ర దమ్ బిర్యానీ, ఇట్లా ఈ టైప్స్ ఆఫ్ ద బిర్యానీ కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. యాక్చువల్గా అయితే నేను చేసిన బిర్యానీ ఎప్పుడు 90% కంప్లైంట్ అయితే రాలేదు. చేసిన ప్రతిసారి కస్టమర్స్ ఫీడ్బ్యాక్ చాలా బాగుందని చెప్పారు. అదే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఇంకా ఇంకా బెస్ట్ చేయడానికి నాకు అవకాశాన్ని ఇచ్చింది. మాకు పైసల కన్నా కస్టమర్ ఇచ్చే రివ్యూ చాలా బాగుంది అంటే చాలు, అది ఎంతో మనసు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనం చేసిన ఫుడ్ అది మన ఇంట్లో మనం చేసుకున్నా సరే, మన ఇంట్లో మన మమ్మీ చేసిన ఫుడ్ అన్నది బాగుంది అంటే మనం వాళ్ళకి బాగుందని చెప్పాలి కంపల్సరీ. ఎందుకంటే అది చేసేటోళ్ళు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు, ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తారు.